స్కేరీ స్టోరీస్కి స్వాగతం. 1912 ఏప్రిల్ 15 ప్రపంచంలోనే అత్యంత భారీ ఓడ టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వారి కథ అక్కడితో ముగిసిందా, లేక ఇప్పటికీ వారి ఆత్మలు ఆ చీకటి సముద్రంలో సంచరిస్తున్నాయా? 1986లో ఒక సముద్ర పరిశోధనా బృందం టైటానిక్ శిథిలాలను పరిశీలించడానికి లోతైన సముద్రంలోనికి వెళ్ళింది. వారి కెమెరాల్లో వింత దృశ్యాలు కనిపించాయని కొందరు చెబుతారు. ఒక విరిగిన కారిడార్లో తెల్లని నీడ నెమ్మదిగా కదులుతున్నట్టుగా అనిపించింది. మొదట అది కాంతి ప్రతిబింబమని అనుకున్నారు. కానీ వీడియోను మళ్ళీ చూసినప్పుడు అది మనిషి ఆకారంలా కనిపించింది. కొన్ని క్షణాల తరువాత చూస్తే ఒక చిన్నారి నవ్వు వినిపించినట్లు రికార్డింగ్లో శబ్దం నమోదైంది. అక్కడ ఎవరూ లేరు. అయినా ఆ శబ్దం ఎలా వచ్చింది? బృందంలోని ఒక సభ్యుడు, మన వెనక ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది అని చెప్పాడని ప్రచారంలో ఉంది. అతను వెనక్కి తిరిగి చూసేలోపే అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ రోజు తర్వాత ఆ బృందంలోని కొందరు ఆ అనుభవం గురించి మళ్ళీ మాట్లాడలేదని కథలు చెబుతాయి. ఈ కథలో చెప్పిన సంఘటనలు ప్రజల్లో ప్రచారంలో ఉన్న హర్రర్ కథలు మాత్రమే. వీటికి నిర్ధారిత చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే అట్లాంటిక్ సముద్రం అడుగున నిశ్శబ్దంగా పడి ఉన్న టైటానిక్ శిథిలాల్లో ఇంకా ఏదైనా రహస్యం దాగి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హర్రర్ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.